ఫ్రెండ్స్ ఎన్టీఆర్ న్యూలు గురించి వీడియో చేయమని వరల్డ్ కప్ గెలిచింది బ్రో, దాని గురించి కనీసం ఏం మాట్లాడలేదని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. భయ్యా మనకేమన్నా కొత్త వరల్డ్ కప్ చెప్పండి, మొన్నే గెలిచినాం, ఇవాళ గెలిచినాం, రేపు గెలుస్తాం, ఎల్లుండి కూడా గెలుస్తాం, ఇక కప్పులన్నీ మనై అనేటటువంటిది అయితే గుర్తుపెట్టుకోండి. నాకు ఏమనిపించిందంటే కనీసం బాగుంటుంది మ్యాచ్ అని చెప్పి అనుకున్నా. లైక్ ఫైనల్ చూసుకున్నట్టయితే అసలు న్యూజిలాండ్ వచ్చేసింది, ఇండియా వచ్చేసింది, కొద్దిగా హోరాహోరీగా ఉంటుంది మ్యాచ్, మంచిగా టంకా పొరుగు నడుస్తుంది అనుకుంటే వన్ సైడ్ మ్యాచ్ అయ్యేసరికి నాకే ఇంట్రెస్ట్ పోయి మ్యాచ్ మధ్యలో టీవీ బంద్ చేసి అయితే పడుకున్నాను అనమాట. ఏమన్నా సెమీస్ బాగుంది, ఇంగ్లాండ్తో జరిగింది, ఇంగ్లాండ్తో లాస్ట్ బాల్ దాకా కూడా మ్యాచ్ మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుండని చెప్పి వెయిట్ చేశా, కానీ మనోళ్ళు 250 కొట్టిన తర్వాత నాకు అర్థమైపోయింది కప్పు మందేనా అని. అందుకే మార్నింగ్ లేసి ఛాంపియన్స్ అని చెప్పి ఈ విధంగా పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మన ధోని ఫస్ట్ టైం కెప్టెన్సీ చేసిండు, వరల్డ్ కప్ తెచ్చిండు. ఆ రికార్డ్ని ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టైం కెప్టెన్గా వరల్డ్ కప్ తెచ్చిన రికార్డ్ అయితే తనైతే సాధించింది అనమాట. సో నువ్వు క్రెడిట్స్ ఎవరికి ఇస్తావు బ్రో, నువ్వు ఎవరు బాగా పర్ఫామ్ చేసావంటావు అని చెప్పి నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. పర్ఫామ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్ బాగా ఎవరు చేశారు అని అంటే ఖచ్చితంగా సంజు శాంసన్, వారియర్ అనమాట. తన మీద ఎన్ని విమర్శలు వచ్చాయి, ఎన్ని ట్రోల్ చేశాయి, తను క్రికెట్ నుండి తీసేయాలని, తను ఇండియన్ టీంకి ఆడియొద్దని, తను ఐపీఎల్ కూడా ఆడియొద్దని చెప్పి ఎంతలా ట్రోల్ చేశారో. దెబ్బలు పడి 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 తను ఒక ఇనుము ముక్కలా ఉండేవాడు, ఇప్పుడు తల్వార్ లాగా మారిపోయాడు. నిజంగా తను గానీ లేకపోతే ఈరోజు ఈ వరల్డ్ కప్ మనం అందుకునే వాళ్ళం కాదు. వారియర్ అని చెప్పి నేనైతే తను చెప్తాను అనమాట. నిజంగా సంజు శాంసన్ వన్ సైడ్ నిజంగా తన పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట నేనైతే. ఈసారి చూసుకున్నట్లయితే మరి ఐపీఎల్ ఎలా ఆడుతారు అనేటటువంటిది చూడాలి. ఎన్ని దెబ్బలు పడితే ఆ మనిషి ఆ విధంగా మారిపోతారు గుర్తుంచుకోండి. ఏ రోజు కూడా డిసప్పాయింట్ చేయాలి. ప్రతి మ్యాచ్ రావటం, కష్టాల్లో ఉందంటే గెలిపేయటం, ఇదైతే చేసిండు. ఒకవేళ తను కానీ హ్యాండ్ ఇచ్చినట్టయితే ఎప్పుడో సెమీస్ కూడా మనం ఇంటికి పోయాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తనకైతే క్రెడిట్స్ ఇవ్వకుండా అసలుకే ఉండవు అనమాట. ఇది వరల్డ్ కప్ గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మాట్లాడేసిన కదా. అండ్ ఇంకొన్ని ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడమంటున్నారు అనమాట. రీసెంట్గా హోలీ ఇష్యూ గురించి, దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడితే, ఇది మూవీ అప్డేట్ కాబట్టి ఓన్లీ ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే నేను బెంగళూరు రావడం జరిగింది, కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ అనమాట. లైక్ తనైతే గెస్ట్గా పిలవడం జరిగింది. మ్యాక్సిమం ఇవన్నీ ఎన్టీఆర్ అన్న పట్టించుకోవడం అనమాట. ఏదో చిన్న చిత్తకాయ యాడ్లు టీవీలో చేసేసుకుంటాడు. ఆ తర్వాత ఈ ఓపెనింగ్లు గీపెనింగ్లు ఎప్పుడు వచ్చేవి కానీ కాదు. మరి సడన్గా తను ఎందుకు వచ్చిండు ఈ ఓపెనింగ్కి అని అంటే తనకి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం మీకు గుర్తుందా? ఎప్పుడు పాస్ట్ అనుకుంటా, బాగా తలకు కూడా గట్టి ఇంజూరీ అయింది, మొత్తం రక్తం అడుగులు అయితే అప్పుడు ఎన్టీఆర్ ఉన్నారనమాట. తనని కాపాడినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో దానికి కృతజ్ఞత భావం తెలియజేయడానికి ఈ విధంగా హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఎన్టీఆర్ అన్న ఈ విధమైనటువంటి లుక్తో అయితే దర్శనం ఇచ్చిండు. యాక్చువల్లీ ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు ఎన్టీఆర్ అన్న, ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్లో ఉన్నటువంటి ఆ లుక్స్ అన్ని కూడా చాలా అంటే చాలా గోప్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ నా ప్రాణాలు కాపాడిండు ఆ డాక్టర్, ఆయనే ఉత్త కాపాల, అయినప్పటికీ ఆ కృతజ్ఞత ఎన్టీఆర్ చూపిస్తుందంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. అందుకే తను పని వేళ బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మనుడు క్రేజ్ కాదు భయ్యా, నిజంగా వేరే లెవెల్. జై ఎన్టీఆర్ అనేటటువంటి నినాదాలు, తాను ఇచ్చినటువంటి స్పీచ్, మరి నీల్ ఎన్టీఆర్ గురించి ఏమైనా అప్డేట్ ఉంది, అవన్నీ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో చూసుకున్నట్లయితే నాకేమనిపించింది అంటే నిన్న ఎన్టీఆర్ అన్న చూస్తుంటే 2.4 వర్షన్ స్టార్ట్ చేసిండా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మొన్నటిదాకా చాలా అంటే చాలా పొలైట్గా, చాలా అంటే చాలా పీస్గా ఉండేవాడు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు డ్రాగన్ లాగా బుసలు కొడుతున్నాను అనమాట. లైక్ తను తీస్తున్నటువంటి సినిమా పేరు డ్రాగన్, సో తను కూడా డ్రాగన్ లాగా మారిపోయిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఉదాహరణకి వార్ 2 అప్పుడు మీకు గుర్తుందా, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జై ఎన్టీఆర్ అనేటటువంటి నినాదాలు అయితే చేస్తున్నారనమాట. దాంతో బ్రదర్ దిగి వెళ్ళిపోనా, ఒక్క నిమిషం పట్టదు మైక్ చేతిలో పెట్టి వెళ్ళిపోవడానికి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనమాట. అక్కడ నాకు అసలు అర్థం కాలేదు, ఇదేంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్తో ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు కదా, ఎలా మాట్లాడతాను ఏంది అని చెప్పి నాకైతే అనిపించింది. ఆబ్వియస్లీ ఒక మనిషి ఏదో మాట్లాడాలని వచ్చినప్పుడు ఆ విధంగా చిల్లరగా అరవడం ఏదైతే ఉందో ముమ్మాటికి తప్పనమాట. అక్కడ నాకు ఆశ్చర్యం అయితే బాగా అంటే బాగా అయింది. ఇంకా అది కట్ చేస్తే నేను చూసుకున్నట్లయితే స్పీచ్ చేస్తాను, ఒక డాక్టర్ అయితే స్పీచ్ చేస్తాడు. అప్పుడు మనం అందరూ కూడా ఎన్టీఆర్ అనేటటువంటి నినాదాలు, డ్రాగన్ అనేటటువంటి నినాదాలు చేస్తున్నారు. దెబ్బకి లేసి ఇలా వార్నింగ్ ఇచ్చిన భయ్య. బాబు కొంచెం సైలెంట్గా ఉంటారా? క్వైట్ గుడ్. జస్ట్ ఇంతే, ఎక్కువ మాట్లాడలా, సైలెన్స్ అన్నాడు. ఇంత మట్టికి ఇండస్ట్రీలో ఏ హీరో వెళ్ళినా కానీ అభిమానులు అరుస్తారు. ఆ దరి నుండి ఈ దరి దాకా మీకు కంపారిజన్ చేసి చూసుకోండి. ప్రభాస్ వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, ఏ హీరో వెళ్ళినా కానీ అభిమానులు అరుస్తూనే ఉంటారు, దాంట్లో డౌటే లేదు. కానీ హీరో సైలెంట్గా ఉండు అనంటే సైలెంట్గా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ అభిమానుల మట్టికి ఖచ్చితంగా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి నాకైతే అనిపించింది. జస్ట్ కల్లెరా చేసిండు, సీరియస్గా ఒక్కటే వార్నింగ్ ఇచ్చిండు, సైలెన్స్ అని.
అందరూ కూడా క్వైట్ భయ్యా అంతా అది ఆడిటోరియం, అది ఒక్కరు కీస్ అన్నా కానీ రీసౌండ్ వస్తుంటుంది. అలాంటిది జస్ట్ సైలెంట్ అనగానే సైలెంట్ ఉంచడం అయితే నిజంగా అలాంటి అభిమానులు ఉన్నందుకే ఎన్టీఆర్ అన్న అదృష్టవంతుడు, అలాంటి అభిమానులు పొందినందుకు కూడా అభిమానులు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు కూడా ఆ హీరోని ఏలెత్తి చూపించాలో బిహేవియర్ చేస్తారు. ఇక్కడ ఒకటి, ఇంకోసారి ఈ వీడియో చూడండి. ఇందులో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒకటి జై ఎన్టీఆర్ అనేటటువంటి నినాదాలు చేస్తున్న దాంతో ఇది హాస్పిటల్ సైలెంట్గా ఉండు అని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఆయన పట్టించుకొని వెళ్ళిపోవచ్చు. అరే జై ఎన్టీఆర్ అంటాడు, ఇదిరా నా క్రేజ్ అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల గురించి ఆలోచించిండు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గురించి ఆలోచించిండు, అక్కడ ఉన్నటువంటి లొకేషన్ గురించి ఆలోచించిండు. ఇది హాస్పిటల్ సైలెంట్గా ఉంటాడు. ఎక్కడైతే నేను 100కి 100% ఎన్టీఆర్కే సపోర్ట్ ఇస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కడ ఏ బిహేవియర్ చేయాలి అనేటటువంటిది బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. ఆ కామన్ సెన్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ చిల్లర నినాదాలు చేస్తే ఆ హీరోకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ తగ్గిద్ది, వాల్యూ తగ్గిద్ది అనేటటువంటిది నిజంగా వాస్తవం అనమాట. సో దాన్ని అయితే మన ఎన్టీఆర్ అన్న నిలబెట్టుకుంటూ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజంగా లవ్ యూ. ఇంతకు మించి మనం ఏం చెప్పగలం చెప్పండి? హాస్పిటల్ గురించి ఆలోచించడం, అక్కడ అరవద్దు అని చెప్పడం, ఫ్యాన్స్ని సైలెన్స్గా ఉంచడం, మ్యాక్సిమం తనైతే ఇది చేస్తుండో. సో దీని వెనుకున్నటువంటి రీజన్ ఏంది అని చెప్పి చాలా మంది అడగొచ్చు అనమాట. ఎందుకు ఎన్టీఆర్ అన్న కూడా మన బాలకృష్ణ లాగా తయారైందా? మన బాలయ్య బాబు గారు చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ని వేరే పాత్ర అనమాట. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అరుస్తున్నాడు, ఇక నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే కొడతారా మన ఎన్టీఆర్ అన్న అని చెప్పి కూడా నాకు చాలా మంది కామెంట్ చేయడం, ట్యాగ్ చేయడం నేనైతే చూశాను అనమాట. కొట్టినా తప్పలేదు. ఎందుకంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు డిగ్నిటీగా ఉండాలి. మీకు ఎందుకు అంత చిల్లర ఎవరాలు నాకు అర్థం కావట్లా. చిల్లర చేయకుండా డిగ్నిటీగా ఉండాలి. మీద పట్టడం, జై అని నినాదాలు చేయటం, అక్కడ చిల్లర చేస్తూ కొట్టినా తప్పలేదనమాట. రేపటి రోజున ఎన్టీఆర్ అన్న ఈ విధంగా అభిమానులు చేస్తే ఒకటి పేకననే బిగుతురు. దాంట్లో అయితే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఒత్తి చెప్తున్నా ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా ఉండండి. ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే డ్రాగన్ మూడ్లో ఉన్నాడు. డ్రాగన్ సినిమా తీస్తున్నా కదా, దాంట్లో ఫుల్ యాంగర్ అంట, పొద్దాల కోపంతోనే ఉంటాడంట, నవ్వు అనేటటువంటిది ఉంటుందంట, కామెడీ అనేటటువంటిది ఉంటుందంట. ఎన్టీఆర్ నీల్ సినిమా ఏదైతే ఉందో ఫుల్ సీరియస్ మూవీ అంట. ఆ సినిమాలో ఆ ఎన్టీఆర్ అన్న చూస్తేనే మనకు ఉత్సబడిద్దంట. ఆ విధమైనటువంటి రోల్ అయితే ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు మీరు బయటకు వచ్చినా కానీ అభిమానులకు నేను మళ్ళీ చెప్తాను, దగ్గరకు వెళ్ళి జై ఎన్టీఆర్ అని చెప్పి నినాదాలు చేయడం, చిల్లర ఏమాకండి ఈసారి కొట్టినా కొడతాను అనమాట. ఆ డ్రాగన్ మూడ్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన పాత ఎన్టీఆర్ని మనమైతే చూడొచ్చు అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్నీ మాట్లాడేసావు బ్రో, మరి లుక్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఏం మాట్లాడాలి మామూలుగా ఉండా. మీరే చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీఎం అని అరుస్తుంటే ఒక స్మైల్ ఇచ్చింది అనమాట. ఆ స్మైల్ అయితే తెలియజేస్తుంది నిజంగా ఫ్యూచర్లోనే సీఎం అవ్వాలనేటటువంటి ఆలోచన ఏమైనా ఎన్టీఆర్ అనుకుందా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ప్రస్తుతానికైతే ఆయన పాలిటిక్స్లోకి లాగడం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేటటువంటిది ఒక కంపు, ఆ కంపులో అంత భరించలేరు అనమాట. సో ఎన్టీఆర్ అన్న మాకు అక్కడే ఉండాలి, సినిమాలు తీయాలని చెప్పి నేనైతే మళ్ళీ కోరుకుంటున్నా. లుక్స్ అయితే వేరే లెవెల్లోనే, ఆ గడ్డమైన డ్రెస్సింగ్ స్టైల్ అని నిజంగా ఆఫ్లైన్లో కూడా తీసేసిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలిగింది. చాలామంది ఏమనుకున్నారంటే బెంగళూరు కదా, అక్కడ ఉన్నటువంటి పోలీసులైనా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లైనా లైట్ తీసుకున్నారంట. ఎన్టీఆర్ చూసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రాలో క్రేజ్ ఉంటుంది, బెంగళూరులో ఎవరు వస్తారు అంటే అసలు అది తెలంగాణ అయిపోయింది ఒక దెబ్బకే, ఆంధ్ర అయిపోయింది ఒక దెబ్బకే. తన సొంతూరు హైదరాబాద్లో కూడా ఏ విధమైనటువంటి ఫాలోయింగ్ ఉందో ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ అయితే అక్కడ సంపాదించుకుంటే ఫుల్ జనం అన్నమాట. పోలీసులు జనాలు కూడా బాగా ఇబ్బంది పడ్డారు, కానీ ఎవరికి కూడా ఏమీ జరగల. పీస్ఫుల్గా వెళ్ళిండు, పీస్ఫుల్గా వచ్చిండు. ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ లేకపోతేనే ఈ రేంజ్లో జనం వచ్చారంటే ఒక్కసారి ఎన్టీఆర్ వస్తుండో అనేటటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చి ఏదైనా భారీ ఓపెనింగ్ ప్లాన్ చేస్తే ఆంధ్ర వల్ల రిపీట్ అయితే అని చెప్పి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఇది అనమాట ఓవరాల్గా చెప్పాలంటే. యూకే రైడర్ అని చెప్పి ఒక రైడర్ లైక్ యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, దానైతే రీసెంట్గా పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. దానికి సంబంధించి కూడా వీడియో చేశా. పైన కనబడుతున్న బట్టలు అయితే ఎన్ స్క్రీన్ వేస్తా, అది చూసండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. ఉంటా, బాయ్, నమస్కారం.